హాయ్ అండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్ అండి. ఈరోజు ఉగాది పండగ కదా, మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది పండగ చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటుంది ఈ నాగమణి. టీ అయితే మరిగిపోతున్నాయండి. బయట పని అయితే అయిపోయింది. ఊడ్చి కళ్ళజలి ముగ్గేసి ఇంటి చుట్టూ ఊడ్చి ఎత్తిపోసి మొహం కడుక్కొని అంటే బ్రష్ చేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ తాగి టీ పొయ్యి మీద పెట్టాను అన్నమాట. టీ కాగుతూ ఉన్నాయి. ఈరోజు ఉగాది పండుగ ఏం స్పెషల్ చేశారో అందరూ కామెంట్ చేయాల్సిందిగా కోరుతుంది ఈ నాగమణి. నేను మాత్రం గారెల పిండి అయితే రెడీ చేసి అక్కడ పెట్టాను. గారెలు ఇద్దాం అనుకుంటున్నా. డెకాషన్ మరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు మాత్రం అందరూ ఉగాది పండుగ చాలా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. పూజలు బాగా జరుపుకోవాలి. డెకాషన్ బాగా మరిగిన తర్వాత పాలు పోతే ఆ కిక్కే టేస్టే వేరబ్బా. చాలామంది టీ కాదు, నీళ్ళు పాలు కలిపి పెడతారు. నేను కూడా గారెల పిండి రెడీ చేశాను గారెలు వేద్దామని. ఇంట్లో వాళ్ళు చికెన్ తీసుకొచ్చారు. ఇంట్లో వాళ్ళు కాదులే కానీ మా వారు చికెన్ తీసుకొచ్చారండి. ఈరోజు పండగ కదా, అందులో సండే కూడా. అవునా? ఓకే ఫ్రెండ్స్, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈరోజు ఉగాది పండుగ స్పెషల్ గారెలు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మా వారు చికెన్ తీసుకొచ్చారు, మళ్ళీ నాటుకోడి. మళ్ళీ ఇది 2 భాగాలుగా చేసి 2 ఆదివారాలు ఉండాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఓకే, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, గసగసాలు, లవంగాయలు అన్నీ వేసి మిక్సీ పట్టి అన్నీ వేసి కలిపాను అనమాట. మళ్ళీ వచ్చే వారానికి కూడా ఎందుకులే మళ్ళీ పట్టడం అని వచ్చే వారానికి కూడా కలిపి పట్టి ఉంచాను అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే కదా ఫ్రెండ్స్. నాటుకోడి గారెల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సరే, వంట స్టార్ట్ చేస్తాను. ఇదే కదా ఉగాది పండగ. ఆవురా అమ్మకు చెల్ల ఆలకించిన మాట మెల్ల ఇంకంత కాదల్లో ఆనందలీలా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వీడియోలు చేసేటప్పుడు వాయిస్ చాలామంది చాలా చక్కగా మాట్లాడతారు, కానీ నేను ఎంత ట్రై చేసినా మాత్రం నా వాయిస్ ఇలానే వస్తుంది. కానీ స్పీడ్గా మాట్లాడదామంటే మధ్యలో ఏదో ఒకటి మర్చిపోతామనే అని భయం. అందుకే పరిగెడుతూ పాలు తాగే కంటే నిదానంగా నీళ్ళు తాగటం బెటర్ అని డిసైడ్ అయిపోయి నిదానంగానే మాట్లాడుతున్నా. నా మాటలు మీ అందరికీ బోరు కొట్టించవచ్చు, అయినా చాలా ఇదిగా ట్రై చేస్తున్నాను అన్నమాట మాట్లాడటానికి. ఈ బాయిలర్ కోళ్ళు ఉన్నాయి కదా, తెల్ల కోడులు. ఆ తెల్ల కోళ్ళు తింటే తెల్ల కోళ్ళకి ఏయో జబ్బులు వచ్చాయంట, తినకూడదంట కదా. అందుకని నాటుకోడి తీసుకొస్తున్నారనమాట మా వారు. నాటుకోడికి అయితే ఏ రోగాలు ఉండవేమో. ఒకప్పుడు చక్కగా తెల్లారుజామున కుక్కురుకు అని కోడి కూస్తే లేచేవాళ్ళు. ఇప్పుడు అలారం సెల్ ఫోన్ మోగితే లెగుస్తున్నారనమాట. కుక్కురుకు అరవటానికి కూడా అయినా కోళ్ళు ఎక్కడ ఉంటున్నాయండి. కుక్కురుకు అని అరవటానికి కూడా కోళ్ళు లేకుండా పోయాయి కదా.
నాటుకోడి పులుసు, గారెలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. ఆ రెండు కలుపుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా. ఈసారి కొత్తిమీర కూడా తెచ్చారండోయ్ కూరలో కోయ్.